ఈ గురు పుష్య యోగం అంటే ఎక్కడ దీని గురించి ఎలా తెలుసుకోవాలి గురుగారు? మీకు ఏ సందర్భంలో దీని గురించి తెలియజేయబడింది? దాని ద్వారా మీరు ఎలాంటి ఫలితాలు పొందారు? ఇదంతా గురువుల ద్వారా మనకు గురు శిష్య పరంపరగా అందుతున్న విషయాలు. మన సనాతన ధర్మంలో అనేక మర్మాలు దాగి ఉన్నాయి, వేదిక్ సైన్స్ దాగి ఉంది. ఆ గురువు యొక్క ప్రభావము ఈరోజు ఉండటము, పుష్యమి నక్షత్రం శని యొక్క నక్షత్రం. శనీశ్వరుడు అంటేనే చాలామంది భయపడిపోతుంటారు. గురుగారు నాకు శని దశ వచ్చేసింది, ఏలినాటి శని వచ్చింది, మా అష్టమ శని వచ్చింది, ఇంకేదో అయిపోతుంది, మునిగిపోతుందేమో అన్నట్టుగా కంగారు పడిపోతుంటారు. కానీ అక్కడ శని ఈశ్వరుడు అంటుంటాం, ఐశ్వర్యకారకుడే. శనీశ్వరుడు ఇచ్చేంత భాగ్యము మరి ఏ గ్రహము ఇవ్వదు. ఆయన గురించి భయపడవలసిన పని లేదు. ఇంకా గురువు ఇచ్చే అనుగ్రహము అపూర్వం. అటువంటి గురువుతో పాటు శని ఈశ్వరుడు దక్షిణామూర్తి, ఈ గురువు యొక్క తత్వం. ఈ గురువారం రోజు ఆ పుష్యమి నక్షత్ర సమేతంగా వస్తే దానిని గురు పుష్య యోగము అంటుంటాం. అది ఆదివారం రోజు వస్తే గురు పుష్యార్క యోగము అంటుంటాం. ఈ విధంగా వచ్చే అపూర్వమైన తిథులు మన వాళ్ళు ఏనాడు కనిపెట్టారు. మనం ఇంకొక విదేశ మోజులో పడి వాళ్ళని గొప్పవాళ్ళుగా అనుకుంటున్నారు. ఈ తిథులు అనేదే తేదీలుగా మారింది, ఆ తేదీయే డేట్గా మారింది. వాళ్ళు అని ఇప్పుడు పిఎం, ఏఎం ఇవన్నీ వచ్చి ఇక్కడి నుండి పోయినవే. ఏఎం అంటేనే ఆరోహణ మార్తాండ, పిఎం అంటేనే పతన మార్తాండ. ఈ పిఎంలు ఏఎంలు ఇక్కడ నుండి వెళ్ళినవే. వాళ్లకు నవగ్రహాలు గురించి తెలియని రోజుల్లో వేదకాలంలో మనం తెలిపాము. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువు, శుక్ర, శని ఇవి కాకుండా ఛాయాగ్రహాలుగా రాహుకేతువులు ఉన్నాయి. అందుకే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శని భ్యశ్చ రాహువే కేతువే నమః అని ప్రతిరోజు మనం సూర్య నమస్కారం చేసుకుంటూ అష్టదిక్పాలకులను వేడుకుంటూ ఈ రోజంతా నవగ్రహ అనుగ్రహంతో నవరంధ్రములు ఉన్న ఈ కాయాన్ని కాపాడు తల్లి అని అమ్మవారిని వేడుకుంటూ, ఆ సూర్యనారాయణను వేడుకుంటూ మనం ఆ రోజంతా బాగుండాలి అనుకుని వెళ్ళటమే యోగకారకమైన దినం. ఈ దినంలో ఆ బంగారం కొనటము, బంగారం యొక్క చిత్రాలు కొనటము, అవి రెట్టింపు అవుతాయి అన్నది ఉంది. అది వ్యాపార పరంగా కొందరు ప్రకటనలు చేసి ధనత్రయోదశి ఇటువంటి రోజుల్లో సువర్ణము ఎక్కువగా అమ్ముకోవటం జరుగుతుంది. అది వాణిజ్య పరంగా. మనకు ఉన్న అమ్మ అనుగ్రహంతో మనం ధనం కంటే సువర్ణం కంటే గొప్పది గుణం. దాన్ని రెట్టింపు చేసుకోవాలి, దానం చేయాలి, జపం చేయాలి, ఎవరికైనా ఆదుకోవాలి బీదలకు. ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఆ పుణ్యం మన ఖాతాలో డిపాజిట్ అవుతుంది. మరు జన్మలో అవి తోడ్పడుతుంది, తోడుగా వస్తుంది. ఈ గురుపుష్య యోగం ఉన్న రోజున ఆ అష్టాదశ సిద్ధయోగుల్ని ప్రార్థన చేసుకుంటూ అందరికీ ఆ గురువు అనుగ్రహం కలగాలి, ఆ శనీశ్వరుడి అనుగ్రహం కలగాలి. శనీశ్వరుడు కర్మ ఫలప్రదాత. పుష్యమి అంటేనే శని దశలోనే పుట్టడం జరుగుతుంది. పుష్యమి నక్షత్ర జాతకులు కర్కాటక రాశి, చల్లటి వాతావరణాన్ని కల్పించేది. మీరు ఒక ఏసీ గదిలో చల్లగా ఉండాలన్నా, కారులో ఏసీ వేసుకొని తిరగాలన్నా శనీశ్వరుడి అనుగ్రహం కావాలి. ఆ శనీశ్వరుడి అనుగ్రహం ఉంటేనే, ఆ హీలియం అనే తత్వం ఉంటేనే మనం చల్లగా కూర్చొని గదుల్లో నిద్రపోగలం, చల్లగా కారులో తిరగగలం, ఏసీ గదుల్లో వసతిగా ఉండగలం. అటువంటి తత్వమే శనీశ్వర తత్వం. దాంతోపాటు గురువు కూడా తోడయ్యాడు. ఆ గురు అనుగ్రహము ఉంటుంది. అందరికీ ఈరోజు అతి ముఖ్యమైన రోజు, పవిత్రమైన రోజు, చాలా చక్కటి దినము. ఈరోజు మేధా దక్షిణామూర్తిని పెట్టుకొని ఓం
శ్రీ మేధా దక్షిణామూర్తి అయి నమః అనుకుంటే జ్ఞానము, ధనం ఎవరైనా దొంగలించుకోవచ్చు, జ్ఞానము జీవితాంతం ఎవరు దొంగలించలేనిది. అటువంటి జ్ఞానాన్ని ఆయన అర్ధనిమిలిత నేత్రాలతో కరుణా కటాక్ష వీక్షణంతో అందరినీ అనుగ్రహిస్తాడు. అటువంటి పవిత్రమైన రోజు ఈ రోజు. అంటే ఇది ప్రతి నెలలోనూ వస్తుంది గురుగారు? ఆ ప్రతి నెలలో పుష్యమి వస్తుంది కానీ గురువారం పుష్యమి గురువారంతో కలిసి రావటం అరుదుగా 3 నెలలకు 2 నెలలకు ఒకసారి వస్తూ ఉంటుంది. ఆదివారంతో కలిసి వస్తూ ఉంటుంది. ఇటువంటి యోగం ఉన్న రోజున మనం ఏదైనా యంత్రములు, చిత్రములు లిఖించటము, దక్షిణామూర్తి చిత్రం వేయటం, అటువంటి కార్యక్రమాలు మేము చేస్తుంటాం. కృష్ణుడు కూడా జగద్గురు, శ్రీకృష్ణం వందే జగద్గురు. అటువంటి కృష్ణ పరమాత్ముడిని కూడా ఈరోజు, అది ముఖ్యంగా రోహిణీ నక్షత్రం రోజున కూడా చిత్రిస్తుంటాం. ఆ అనుగ్రహంతో ఆ దేవతామూర్తుల్ని తీర్చిదిద్దడం జరుగుతుంది. ఆదివారం రోజున వచ్చేదానికైనా ప్రత్యేకత ఉందా గురుగారు దీనికి? ఆదివారం రోజు గురు యొక్క తత్వముతో ఆ పుష్య తత్వము ఉన్న రోజున వారు ఇరువురు తండ్రి కొడుకులే. సూర్యుడు పుత్రుడు ఏమో శనీశ్వరుడు. ఇరువురు ఒకటే అయినా శత్రుగ్రహాలు. ఒకరేమో వెలుగు, కొడుకేమో చీకటి. అలాగని చీకట్లో పడేస్తాడని కాదు, ఆయన కర్మ ఫల ప్రదాత. ఆయన అనుగ్రహం ఉంటేనే కర్మ నుండి మనం బయటపడగలం. ఒక వైరాగ్యాన్ని కల్పించి, అష్ట కష్టాలు పెట్టి, జ్ఞానం కలిగి, ఇన్ని తప్పులు చేశాం ఇక మీదట తప్పులు చేయకూడదని నిజమెరిగి మంచి మార్గాన్ని నడిపించేదే ఆలయ మార్గాలకంతూ తిరుగుతుంటారు పరిష్కారాలు. ఈ శని బాధల్ని తప్పించుకోవాలని అంటే ఆధ్యాత్మికంగా నడిపించే మార్గదర్శి ఒక శనీశ్వరుడు. కాబట్టి ఆయన శని ప్లస్ ఈశ్వరుడు. కాబట్టి భయపడవలసిన పనేమి లేదు. శని దశలో కానీ, ఏలినాటి శని ఉన్నప్పుడు కానీ, ఇటువంటి రోజుల్లో నువ్వుల చిక్కీలో దానం చేయొచ్చు. నువ్వుల నూనెతో ఈశ్వర ఆలయంలో, శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవచ్చు. ఆ రోజున దానాలు చేయటం కూడా మంచిది. కాస్త రిలీఫ్ అనేది దొరుకుతుంది. బాగుంటుంది.